ఉండవల్లి మండలం కుర్నపల్లిలో సోమవారం రాత్రి కుటుంబ కలహ విషాదానికి దారితీసింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి అయింటి శంకర్ నిద్రలో ఉన్న కుమారుడు సుహాస్పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ ఈవెంట్లో టీఆర్ఎస్ చీఫ్ కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాలూకా అనే పదం తెలంగాణలో వాడమని, కానీ రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలకు కలిసే ఉండాలని ఆకాంక్షించారు. రెండు ప్రాంతాల సంస్కృతిని పరస్పరం గౌరవించుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఈ నెల 18న పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈసారి పేరెంట్స్ ప్రామిస్ అనే స్పెషల్ థీమ్ మీటింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పిల్లల చదువు, అటెండెన్స్, క్రమశిక్షణకు సంబంధించి 6 వాగ్దానాలు రూపొందించారు. గడిచిన 24 గంటలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నమోదైన వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. సాలూరాలో 0.8 మిల్లీమీటర్లు, లింగంపేటలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా, అత్యధిక ఉష్ణోగ్రత నిజామాబాద్ జిల్లాలో మెండోర 38.1 డిగ్రీలు, కామారెడ్డి జిల్లాలో మేలూరు 37.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. E20తో మైలేజ్ తగ్గిపోతుందనే విమర్శల వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. సిటీలో తన కారు మైలేజీ 11 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్లకు తగ్గిందని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, మీరు నేను మైలేజ్ చెక్ చేసుకోలేము, డీలర్ల వద్ద ఉండే కంపెనీ ఆథరైజ్డ్ మిషన్లోనే తెలుస్తుంది అని బదులిచ్చారు. హైవేలపై మైలేజ్ తగ్గుతుందనే మాట నిజమే, కానీ సిటీలో ఇథనాల్, పెట్రోల్ రెండూ సేమ్ మైలేజ్ ఇస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రంలో సఖ్యతతో ఉండి నిధులు రాబట్టుకుంటామని చెప్పారు. నిన్న హైదరాబాద్ లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై చర్చించినట్లు చెప్పారు.